పెద్దనా ఆటో నడుపుతారా మీరు? ఓకే. ఎంత ఎంత చేస్తారా రోజు? డైలీ ఒక 12-13 వచ్చేసి ఒక 200-300 గ్యాస్ పోయాలా, మళ్ళీ కిరాయి 300 ఇవ్వాలా, అంతే కదా. అది కూడా మార్కెట్లో చేస్తున్నా, అందుకే కారోబార్ అవుతుంది మాది. అంత ముందుకి ఎంత వస్తుండే? అంత ముందుగా 2500 3000 కూడా చేసేవాళ్ళు మనుషులు. మీరు ఫ్రీ బస్ వల్ల మీకు ఇబ్బంది అవుతుందా? ఫ్రీ బస్ ఇబ్బంది అవుతుంది, కంపల్సరీ అవుతుంది. మీ యూనియన్ కలిసిరుగా? మన సీఎం గారు ఒక రేవంత్ రెడ్డి సార్ కొంచెం కిరాయి తక్కువ చేస్తే పర్లేదు, కానీ మొత్తంకు ఫ్రీ చేసిండు కదా. ఒక్క లేడీస్ ఎక్కలేదు ఆటోలో, నిజం చెప్తున్నా. ఇప్పుడు మీ యూనియన్ వాళ్ళు ముఖ్యమంత్రి తోటి భేటీ అయ్యారు, జర ఒక్కొక్కరు. మీరు యూనియన్ వాళ్ళు ముఖ్యమంత్రి తోటి భేటీ అయ్యారు కదా, మీకు ఏదో సంవత్సరానికి ఎంతో వేస్తా అని చెప్పిండు కదా. ఏం ఒక్క రూపాయి కూడా వేయలే. అవి అన్నీ వదిలేయండి. లేడీస్కు బస్ ఫ్రీ చేసిండు కదా, అది చాలా తప్పు. మా రేవంత్ రెడ్డి సార్కు నేను దండం పెడుతున్నా, కొంచెం కిరాయి తగ్గియాల. అది ఒక న్యాయం, కానీ మొత్తం ఫ్రీ చేస్తే మా ఆటోలో ఎవరు ఎక్కుతారు చెప్పండి? ఓకే, ఎవరికి వేసిరే మొన్న ఓటు ఎవరికి వేసినా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో? కాంగ్రెస్కి వేసినాం. ఎందుకు వేసినాం అంటే పెద్ద పెద్ద మాట అన్ని లీడర్లు, నేను అందరికీ దండం పెడుతున్నా ఇక్కడ కెమెరా ముందు. అందరు ఒక పెద్ద పెద్ద మాట్లాడుతారు, మేము ఇది చేస్తాం, మీ గురించి ఆటో వాళ్ళ గురించి ఇది చేస్తా అది చేస్తా, ఎవరి గురించి బోలానారేమే చెప్తున్నా కదా. కిరాయి కూడా వెళ్తలేదు, 300 కిరాయాల ఈ ఆటోకు, డక్కు ఆటోకు 300 కిరాయి. ఈఎంఐ కూడా కట్టుకోవాలి కదా, నెలకు ఈఎంఐ కూడా కట్టుకోవాలి. అది కూడా వెళ్తలేదు. ఎట్లా వెళ్తుంది? సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఇగో కాంగ్రెస్కు దండం పెడుతున్నాం, ఈ 2 చేతితో దండం పెడుతున్నాం కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డి సార్ గారు నీకు దండం పెడుతున్నా, నువ్వు ఇంకొకసారి ఒక డైలాగ్ చెయ్యి, ఆటో వాళ్ళ గురించి ఏమన్నా చేస్తా చెప్పు, అప్పుడు మేము నీకు ఇస్తా. లేకపోతే ఎవరన్నా మా కేసీఆర్ గారు చాలా మంచివి. కేసీఆర్ నంబర్ 1 ఉండే, నిజం చెప్తున్నా. కేసీఆర్ ఏమంటున్నాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, సెంట్రల్ సంబంధించి ఎలక్షన్స్, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? సెంటర్కు అంటే కాంగ్రెస్ వద్దు, దండం పెడుతున్నావు కాంగ్రెస్. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం అంటున్నా? బీజేపీ. మళ్ళీ ఇంకేంది తెలుసా ఇక్కడ ఎవరెవరు అభ్యర్థులు తెలుసా? నాకు ఏం తెలియదు, కానీ ఖాళీ మోదీ సార్ అది దేవుడు మాకు, అంతే. ఎందుకే మోదీ అంటే ఎందుకు అంత ప్రేమ? మోదీ అంటే ప్రేమ అంటే, మోదీ మన దేశంది పేరు మొత్తం వరల్డ్లో, ఈ యూనివర్స్లో మొత్తం మన దేశంది పేరు వచ్చింది అంటే మోదీ గురించి. మోదీ మంచి పని చేసిండు, మన దేశం గురించి మోదీ మంచి పని చేసిండు. వి లవ్ మోదీ, అంతే. అందుకే ఆయన కోటేద్దాం అనుకుంటారా? కంపల్సరీ 100%. ఇక్కడ అభ్యర్థులతో సంబంధం లేదా? ఏంది? ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళతో సంబంధం లేదా? దీని గురించి సంబంధం మనకు. ఇప్పుడు అభ్యర్థులను కూడా చూడాలి, కానీ ఎవరు ఉన్నారు అభ్యర్థి అని వాళ్ళని కూడా చూడాలి. అట్లా కాదురా, నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు సైడ్ నుంచి నువ్వు మధ్యలో మాట్లాడద్దు. మోదీ అంటే ఈ దేశం ఖాళీ మన స్టేట్ గురించి కాదు, మన దేశం గురించి. ఒక రాజు మంచి అంటే రాజకీయం చూస్తున్నాడు. మన దేశం పేరు ప్రపంచంలో వచ్చేసింది, మన భారతదేశంలో. నేను దుబాయ్ పోయి వచ్చిన, ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అడుగు, ఎవరికన్నా అడుగు, ఇక్కడ 1 సంవత్సరం అవుతుంది నేను దుబాయ్ నుంచి. దుబాయ్లో ఒక టైంలో ఏం లేకుండే, ఇండియా నుంచి వచ్చిండు, వీడు అట్లా. ఇప్పుడు దుబాయ్లో నేను 3 ఇయర్స్ ఉండి వచ్చిన దుబాయ్లో మన పేరు ఎట్లా ఉంది అంటే, ఒరే మీ రాజు మోదీ కదా, ఆ పేరు వచ్చింది, మన దేశంకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో మనం 3 పెద్ద పెద్ద గుడిలు కట్టినాం. ఎవరు?